రాజ్యసభలో లుంగీవాలా వివాదం దుమారం రేపుతోంది. రాజ్యసభ సమావేశాల సందర్భంగా బిల్లులపై చర్చ జరుగుతున్న సమయంలో కేరళకు చెందిన సిపిఎం ఎంపీ జాన్ బ్రిటాస్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఆ సమయంలో జాన్ బ్రిటాస్ వెనుక సీట్లో ఉన్న బీజేపీ ఎంపీ సుస్మితా దేవ్ అదే సమయంలో లుంగీవాలా అనే పదాన్ని కూడా వాడి కించపరిచారు. తాను దక్షిణాది సంప్రదాయ దుస్తులను ధరించానని, అలా ఉన్న తనను ఉద్దేశపూర్వకంగా లుంగీవాలాని సంబోధించడం సాధారణ వ్యాఖ్య కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దక్షిణాది సంస్కృతిని, డ్రెస్సింగ్ స్టైల్ను కించపరచడమే కాకుండా దక్షిణాది వారిని వేరు చేసి చూపే ఉద్దేశపూర్వక వ్యాఖ్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఎంపీ జాన్ బ్రిటాస్ వెంటనే సుస్మితాదేవ్పై రాజ్యసభ చైర్మన్కు ప్రివిలేజ్ మోషన్ నోటీస్ కూడా ఇచ్చారు. రాజ్యసభ ప్రారంభం కాగానే ఈ అంశాన్ని లేవనెత్తగా ప్రతిపక్ష సభ్యులందరూ బ్రిటాస్కు మద్దతుగా నిలిచి నిరసన తెలిపారు. రాజ్యసభ నాయకుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఏ సభ్యుడిని కించపరిచే హక్కు ఎవరికీ లేదని, అయితే సుస్మితాదేవ్ వివరణ కూడా వినాలని కోరారు. ఆ తర్వాత తనకు ఎలాంటి ఉద్దేశాలు లేవు, కేరళ సంస్కృతిపై నాకు ఎనలేని అభిమానం అని తన మాటలను వెనక్కి తీసుకుంటున్నానని ఎంపీ సుస్మితాదేవ్ ప్రకటించడంతో వివాదం సద్దుమణిగింది. ఆచి చికెన్ మసాలా